అది కూడా వేసింది సార్, అది కూడా వేసింది. భాగంగా ఇవాళ మా 45వ డివిజన్లో 29వ రోజు కార్యక్రమం. మరి సచివాలయ సిబ్బంది కానివ్వండి, శానిటేషన్ సిబ్బంది కానివ్వండి, అందరం కూడా మరి సిడింబి అగ్రహారంలో పలు చోట్ల మరి డ్రైన్లు తీసి ఈ బజార్కి వస్తే ఈ బజార్లో వాళ్ళందరూ కూడా మరి మేము కూడా భాగస్వాములు అవుతామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారు. మరి మన పరిసరాలను మనం ఎంతో శుభ్రంగా ఉంచుకోవాలి. పరిసరాల శుభ్రత వల్ల మనకి అంటువ్యాధులు కూడా ప్రబలకుండా ఉంటాయి. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా డ్రైనేజీల్లో చెత్త చెదారం వేస్తున్నారు. దానివల్ల రేపు వర్షాకాలం చాలా ఇబ్బందులు వస్తాయి. డ్రైనేజీల్లో చెత్త, కుళ్ళిపోయిన పదార్థాలు, ఇవన్నీ కూడా ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా వేయొద్దని చెప్పి మరి ప్రజలందరినీ కూడా కోరుతున్నాము. గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, ఎంపీ బాలశౌరి గారు, ఆర్టీసీ చైర్మన్ కొనరెళ్ల నారాయణ గారు, బండి రామకృష్ణ గారు ఇలాంటి పెద్దలు కూడా మరి మచిలీపట్నం నగరం పరిశుభ్రత కోసం అధికారులను ఎప్పటికప్పుడు పరిగెత్తిస్తూ వారు కూడా మానిటరీ చేస్తూ కూడా మరి మచిలీపట్నం పరిశుభ్రత కోసం ఎంతో కృషి చేస్తున్నారు. మరి మనం అధికారులకి అందరికీ కూడా డోరు వేస్తూ మన పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకుంటూ మన ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలను కూడా ప్రతి ఒక్కరు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరుతూ ఈరోజు మా 45వ డివిజన్లో ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నా సర్వీస్ మొత్తం చూడండి, బాగా సర్వీస్ చేయిస్తున్నారు. చాలా గొప్పగా నేను నా సర్వీస్ చూడండి ఇంతవరకు ఇలా చేయిస్తూ బ్రాహ్మణులు కూడా ఉత్తమ బ్రాహ్మణుడికి పుట్టి మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ వారికి చాలా సమస్య అన్ని ఏం కావాలో నిమిషాల మీద చేయిస్తారమ్మా. చాలా 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 ఇప్పుడు ఆనందం. నాకు కొంచెం హెల్త్ బాగోవాలి, మాట్లాడకపోతే అనుకోద్దు. దయించి కాస్తంత మన పరివారం దయించి వెయ్యొద్దు అని చెప్పి కోరుకుంటున్నాను. చాలా వరకు మా వారికి వారు ఎక్కడ ఈసుకుంటే చాలా జాగ్రత్త చేస్తారు. మేము వచ్చి అది విషయంలో చెప్తారమ్మా. చాలా చాలా సంతోషం అండి. గవర్నమెంట్ చాలా ఆనందం. మాకు పనికుమారంలో చాలా బాగా ఉపయోగం ఉంది. చాలా డ్రైనేజీల్లో ఏంటంటే కాస్తంతా ఉండి శానిటేషన్ వాళ్ళు వచ్చినప్పుడు ఆ చెత్తని తెచ్చుతూ ఉండమని, మీరు ఏదైనా సమస్యలు ఉన్నా మంత్రి గారు కొల్లు రవీంద్ర గారు తెలుసుకోమన్నారు. చాలా సంతోషం. చాలా ఆనందంగా ఉంది. మరి చెప్పిన మాటలు బట్టి చాలా చాలా ఆనందం. చాలా బాగు చేస్తారు. చాలా చాలా ఆనందంగా ఉంది. పనికుమారు వచ్చినా మాకు చాలా ఆనందంగా ఉందని మెయిన్ చెప్పాలి ఒక మాట. ఈరోజు మా వీధిలోకి చేయటం జరుగుతుంది. మేము కూడా పాల్గొంటున్నాం అందులో. కానీ అందరిది బాధ్యత, కానీ మున్సిపాలిటీ వాళ్ళ ఒక్కదే కాదు, శానిటైజర్ చేసేదే కాదు. ఎవరికాళ్ళు రెస్పాన్సిబిలిటీగా ఉండి ఎవరి పరిస్థితులు ఎవరి పరిశుభ్రాలు వాళ్ళు శుభ్రంగా చేసుకుంటే దోమలు కానీ ఒక నీట్నెస్ కానీ మంచిగా ఉండటం కానీ అన్నీ జరుగుతాయి. వాళ్ళే వచ్చి చేయాలంటే అన్నీ చేయలేరు కదా. మనం శుభ్రంగా ఉంచితే వాళ్ళు వచ్చి చేయాల్సిన పని ఉండదు కదా. ఎక్కువగా మనం బాగా చేసుకోవాలని ఆశిస్తున్నాం. ఎవరికాలు చేయాలని కోరుకుంటున్నాం ప్రజలు. మోడీ లాంటి వాళ్ళే చేసినప్పుడు మనం చేయటంలో తప్పే ఉంది. మన డివిజన్లో మనం చేసుకుంటాం మంచిది. మన డివిజన్లో శానిటేషన్ వాళ్ళు ప్రతిరోజు వస్తున్నారండి. వస్తున్నారు. చెత్త అది మేము చేతికి ఇస్తామండి. వీధి లైట్లు వెలుగుతున్నాయా? అంటే ఇది ఆపరేషన్ క్లీన్ స్వీప్ అని ప్రభుత్వ పరంగా చేసే కార్యక్రమం. సచివాలయ సిబ్బంది కూడా వస్తున్నారు. అయితే మన బందర్లో మంత్రి కొల్లు రవీంద్ర గారు, ఎంపీ బాలశౌరి గారు అందరూ కూడా ప్రతి బజారు ఇట్లా వెళ్ళి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా తెలుసుకుని లైట్ ఎలా పోయినా ఏమైనా పోయినా ఎన్ని రాసుకుని చెప్తే వాళ్ళు చేసి పెడతా ఉన్నారు. ఆ ఉద్దేశంతో ప్రతి బజారు ఇట్లా వెళ్తున్నాం. మేము ఏదైనా ఉన్నా మీకు ఇన్ఫర్మేషన్ చేస్తున్నాం, మీరు వెంటనే క్లియర్ చేస్తున్నారు. మొన్న పైప్ గురించి కూడా చెప్తే చేశారు కదా. అదే గత 17 రోజులుగా చేస్తున్నారండి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో. ఈ 45వ డివిజన్ ఇన్ఛార్జి ఫణికుమార్ గారు అండ్ శానిటరీ సిబ్బంది మొత్తం అందరూ డైలీ మార్నింగ్ రావడం, ప్రతిరోజు చక్కగా వీధులన్నీ పరిశుభ్రంగా
ఈ డ్రైనేజీలో ఏ చెత్త చెదారం అంతా తీసేసి బయటికి క్లీన్ చేసుకుంటూ చాలా నీట్గా డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. ఫణికుమార్ గారు ఈ డివిజన్లో ఎర్లీ మార్నింగ్ ప్రతి ఇంటింటికి రావడం, అమ్మ ఎలా ఉంది మీకు, ఎలా ఉన్నాయి సమస్యలు, ఇవన్నీ ఆయన అడిగి తెలుసుకుంటాం. ఇది చాలా అవేర్నెస్గా ఉంది. మార్నింగ్ రావగానే ఈ శానిటరీ సిబ్బందితో ప్రతి ఇంటి ముందు నీట్గా పరిశుభ్రంగా చేయించుకుంటూ వెళ్తున్నారు. మాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ఇలాగే ప్రతి ఒక్కరు కూడా ఫణికుమార్ గారు ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రతి ఇంట్లో అందరూ ఇంటి ముందు నీట్గా ఉంచుకోవాలి. ఏదో ఒకరోజు పెట్టేసేసి ఏదో ఫోటోల కోసం తీసుకునే కార్యక్రమం కాకుండా ఎవ్రీడే ఆయన రోజు వచ్చి ప్రతి ఇంటికి వచ్చి అడుగుతున్నారు. శానిటరీ సిబ్బందిని తీసుకొస్తున్నారు. ఇంటి ముందు చెత్త అన్ని నీట్గా క్లీన్ చేసుకుంటూ వెళ్తున్నారు. అన్ని బజార్లో చూస్తున్నాం. రోజు ఎర్లీ మార్నింగ్ ఆయన రావడం మమ్మల్ని అందరినీ ఒక విధమైన ఈ పరిశుభ్రత మీద ఒక అవేర్నెస్ తీసుకొస్తున్నారు. చాలా బాగుంది సార్. మమ్మల్ని కూడా అందులో ఈ భాగంలో పార్టిసిపేషన్ చేసి మమ్మల్ని అందరినీ చక్కగా మార్నింగ్ పలకరించుకుంటూ ఈ కాలనీలో అందరితో ఇలా ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఇంకా డెవలప్ చేసుకుంటూ ఆయన వెళ్తున్నారు. చాలా బాగుందండి. ఇది ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమం 20 తారీఖు వరకు. తర్వాత కూడా మనలో అవేర్నెస్ కలిగి ఎవరింటి ముందు అది శుభ్రంగా ఉండాలి. ఓకేనండి. మంత్రి గారు కూడా ఏమైనా సమస్యలు ఉన్నా కూడా తెలుసుకోమన్నారు రవీంద్ర గారు. అది చేద్దాం సార్. ఇక అందరం కలిసికట్టుగా చేద్దామని మేము కూడా ముందుకు వచ్చామండి. ఫణికుమార్ గారు యొక్క మాటకి పిలుపుకి మేమందరం పొద్దున్నే రావడం. నేను మార్నింగ్ ఇలా వెళ్తుంటే ప్రతి బజార్లో ఫణికుమార్ గారు వీళ్ళందరినీ కాలనీ వాళ్ళతో ఈ సిబ్బందితో శానిటరీ సిబ్బంది దగ్గరుండి చేపిస్తున్నారు. నిన్నేమో గోపిచంద్ గారు రోడ్లు బజార్లు చేయించారు కదా. ఈ రోడ్లు ఇలా ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నారు. హ్యాపీ అండి. వేసుకోకుండా మనం ఏం చేస్తున్నాం, సింపుల్గా పెద్ద డ్రైనేజీ ఇంటి కూడా అయితే మరీ ఈజీగా చెత్త అంతా లేకుండా ఆ డ్రైనేజీలో పడేస్తున్నారు, కొబ్బరి బొండాలు పడేస్తున్నారు, ప్లాస్టిక్ పడేస్తున్నారు. ఇదంతా అక్కడ కంజెస్ట్ అయిపోయి వీళ్ళకి మనకి డ్రైనేజ్ పారడం లేదు. డైలీ వీళ్ళు తీసుకోవాల్సి వస్తుంది, ఆ స్లిట్ వీళ్ళు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మనం సివిక్ రెస్పాన్సిబిలిటీ ఫస్ట్. దీనికి ప్రతి మనిషిలోని చేంజ్ వస్తేనే ఇది కుదురుతుంది. మనం చెత్త వేయకూడదు. ఇప్పుడు ఇండియాలో ఫస్ట్ సమస్య ఏంటంటే చెత్త సమస్య. మనం చూస్తున్నాం ఎన్నో ఎకరాలు డంపింగ్ యార్డ్స్ కింద పాడైపోయినాయి. పూర్వం కొద్దిపాటి ఉండి డంపింగ్ యార్డ్ ఇప్పుడు ఎకరాలకు విస్తరించేసింది. కాబట్టి ఇదంతా మనం అరికట్టాలంటే మనం వీధుల్లో కాదు, వాళ్ళ సెలెక్టెడ్ వాళ్ళు ఇచ్చిన డబ్బాల్లోనే వేసి డ్రైనేజీల్లో మనం చెత్త వేయకుండా చెత్త సాధ్యమైనంత వరకు తగ్గిలేగా చూసుకోవాలి. మనం ఏదైనా షాప్కి వెళ్తే క్యారీ బ్యాగ్ కాకుండా మామూలు మనం పూర్వం చేతి సంచి పట్టుకెళ్ళి ఆగేదో సంచి పట్టుకెళ్ళి అది అలా పెట్టుకెళ్ళి మనం ఈ ప్లాస్టిక్ని నిరోధిస్తే ఆటోమేటిక్గా డ్రైనేజీల్లో ఆ ప్లాస్టిక్ అడ్డుపడడం కానీ కొబ్బరి బొండాల వాళ్ళకి కూడా బాగా ఇవ్వాలి మీరు వార్నింగ్ మున్సిపాలిటీ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కొబ్బరి బొండాలు అన్నీ ఆ డ్రైనేజీల్లో పడేస్తున్నారు. అక్కడ ఆగిపోయి మీరు ఈవేళ ఎంత క్లీన్ చేసినా మర్నాటికి అబ్స్ట్రక్ట్ అయిపోతుంది అన్నమాట. కాబట్టి ముఖ్యంగా ఇదంతా సివిక్ రెస్పాన్సిబిలిటీ. ప్రజలే చేంజ్ రావాలి. ఎవరైనా చెత్త వేస్తే అడగాలి, లేకపోతే కంప్లైంట్ చేయాలి. ఇంకా రిలేషన్స్ అయ్యి దెబ్బతింటే వాళ్ళతో తగులు వస్తాయని కూడా. ఎందుకంటే మన ఊరు చూసారు సత్యచాలపల్లి అంటారు. మన బందర్లో ఇంకా ఆ సెన్స్ రాలేదు జనాలకి. ఆల్రెడీ ఇది సిటీ అయింది కానీ ఆల్మోస్ట్ ఆల్ ఇట్ ఈజ్ ఎ విలేజ్. కానీ ఇది ఈ చెత్తలో పడేయటం ఆ విషయాల్లో మాత్రం మనం ఫస్ట్ ఉంటామని చెప్పవచ్చు. ఇది ఆపరేషన్ క్లీన్ స్వీప్ అని ప్రభుత్వ పరంగా చేస్తున్న కార్యక్రమం అండి. ప్రజల్లో అవేర్నెస్ తేవడం కోసమని చంద్రబాబు గారు ఈ ప్రోగ్రాం పెట్టించారు. దీనికి ఏంటంటే మన మచిలీపట్నం నియోజకవర్గంలో మంత్రి కొల్లు రవీంద్ర గారు, అలాగే ఎంపీ బాలశౌరి గారు, బండి రామకృష్ణ గారు వీళ్ళంతా కూడా ప్రజల్లో అవేర్నెస్ తేవడం కోసం రోజు ఒక బజార్ అవేర్నెస్ రావాలి. వీళ్ళు కూడా చేస్తున్నారు, చెయ్యాలి. వీళ్ళు కూడా అది ఏమన్నా తూతు మాత్రంగా కాకుండా వీళ్ళు కూడా రోజుకి మనం 700-800 తీసుకోవడం కాబట్టి చెయ్యాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మా వాళ్ళని తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టుకున్నాడని ఆ గర్వం లేకుండా వీళ్ళు ప్రభుత్వానికి అంత మర్యాద ఇచ్చారు కాబట్టి ఆయన ఆ మర్యాద నిలుపుకునేలాగా వీళ్ళు కూడా వర్క్ చేయాలి. అదే ఆ సమస్యలు కూడా మీరు ఏమైనా లైట్లు ఎలా పోయినట్టు ఏమైనా ఉన్నారు కూడా తెలుసుకుని ఇదమ్మన్నారు. అందుకని చెప్పి పూర్వం ఉన్న సమస్యలు ఇప్పుడు లేవు. చాలా మట్టుకి వేసుకోకుండా మనం ఏం చేస్తున్నాం, సింపుల్గా పెద్ద డ్రైనేజీ ఇంటి కూడా అయితే మరీ ఈజీగా చెత్త అంతా లేకుండా ఆ డ్రైనేజీలో పడేస్తున్నారు, కొబ్బరి బొండాలు పడేస్తున్నారు, ప్లాస్టిక్ పడేస్తున్నారు. ఇదంతా అక్కడ కంజెస్ట్ అయిపోయి వీళ్ళకి మనకి డ్రైనేజ్ పారడం లేదు. డైలీ వీళ్ళు తీసుకోవాల్సి వస్తుంది, ఆ స్లిట్ వీళ్ళు తీసుకోవాల్సి వస్తుంది.
కాబట్టి మనం సివిక్ రెస్పాన్సిబిలిటీ ఫస్ట్ దీనికి. ప్రతి మనిషిలో చేంజ్ వస్తేనే ఇది కుదురుతుంది. మనం చెత్త వేయకూడదు. చెత్త ఇప్పుడు ఇండియాలో ఫస్ట్ సమస్య ఏంటంటే చెత్త సమస్య. మనం చూస్తున్నాం ఎన్నో ఎకరాలు డంపింగ్ యార్డ్స్ కింద పాడైపోయినాయి. పూర్వం కొద్దిపాటి ఉండి డంపింగ్ యార్డ్ ఇప్పుడు ఎకరాలకు విస్తరించేసింది. కాబట్టి ఇదంతా మనం అరికట్టాలంటే మనం వీధుల్లో చెత్త, వీధుల్లో కాదు, వాళ్ళ సెలెక్టెడ్ వాళ్ళు ఇచ్చిన డబ్బాల్లోనే వేసి డ్రైనేజీల్లో మనం చెత్త వేయకుండా చెత్త సాధ్యమైనంత వరకు తగ్గిలేగా చూసుకోవాలి. మనం ఏదైనా షాప్కి వెళ్తే క్యారీ బ్యాగ్ కాకుండా మామూలు మనం పూర్వం చేతి సంచి పట్టుకెళ్ళి ఆగేదో సంచి పట్టుకెళ్ళి అది అలా పెట్టుకెళ్ళి మనం ఈ ప్లాస్టిక్ని నిరోధిస్తే ఆటోమేటిక్గా డ్రైనేజీల్లో ఆ ప్లాస్టిక్ అడ్డుపడడం కానీ కొబ్బరి బొండాల వాళ్ళకి కూడా బాగా ఇవ్వాలి మీరు వార్నింగ్ మున్సిపాలిటీ వారు. ఎందుకంటే వాళ్ళు కొబ్బరి బొండాలన్నీ ఆ డ్రైనేజీల్లో పడేస్తున్నారు. అక్కడ ఆగిపోయి మీరు ఈవేళ ఎంత క్లీన్ చేసినా మర్నాటికి అబ్స్ట్రక్ట్ అయిపోతుంది అన్నమాట. కాబట్టి ముఖ్యంగా ఇదంతా సివిక్ రెస్పాన్సిబిలిటీ. ప్రజలలో చేంజ్ రావాలి. ఎవరైనా చెత్త వేస్తే అడగాలి, లేకపోతే కంప్లైంట్ చేయాలి. ఇంకా రిలేషన్స్ అయ్యి దెబ్బతింటే వాళ్ళతో తగులు వస్తాయని కూడా. ఎందుకంటే మన ఊరు చూసారు సత్యచాలపల్లి అంటారు. మన బందర్లో ఇంకా ఆ సెన్స్ రాలేదు జనాలకి. ఆల్రెడీ ఇది సిటీ అయింది కానీ ఆల్మోస్ట్ ఆల్ ఇట్ ఈజ్ ఏ విలేజ్. కానీ ఇది ఈ చెత్తలో పడేయటం ఆ విషయాల్లో మాత్రం మనం ఫస్ట్ ఉంటామని చెప్పవచ్చు. ఇది ఆపరేషన్ క్లీన్ స్వీప్ అని ప్రభుత్వ పరంగా చేస్తున్న కార్యక్రమం అండి. ప్రజల్లో అవేర్నెస్ తేవడం కోసమని చంద్రబాబు గారు ఈ ప్రోగ్రాం పెట్టించారు. దీనికి ఏంటంటే మన మచిలీపట్నం నియోజకవర్గంలో మంత్రి కొల్లు రవీంద్ర గారు, అలాగే ఎంపీ బాలశౌరి గారు, బండి రామకృష్ణ గారు, వీళ్ళంతా కూడా ప్రజల్లో అవేర్నెస్ తేవడం కోసం రోజు ఒక బజార్ అవేర్నెస్ రావాలి. వీళ్ళలో కూడా చెయ్యాలి. వీళ్ళు కూడా అది ఏమన్నా తూతు మాత్రంగా కాకుండా వీళ్ళు కూడా రోజుకి మనం 700-800 తీసుకోండి. కాబట్టి చెయ్యాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మా వాళ్ళని తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టుకున్నాడని ఆ గర్వం లేకుండా వీళ్ళు ప్రభుత్వానికి అంత మర్యాద ఇచ్చారు. కాబట్టి ఆయన ఆ మర్యాద నిలుపుకునేలాగా వీళ్ళు కూడా వర్క్ చేయాలి. అదే ఆ సమస్యలు కూడా మీరు ఏమన్నా లైట్లు ఎలా పోయినట్టు ఏమన్నా ఉన్నారు కూడా తెలుసుకుని ఇదమ్మన్నారు. అందుకని చెప్పి పూర్వం ఉన్న సమస్యలు ఇప్పుడు లేవు చాలా మట్టుకి.